నీ ఎర్ర బుక్కు నా కుక్క కూడా భయపడదని చెప్పా. డోంట్ కేర్. నీ ఎర్ర బుక్కు భయపడితే అసలు రాజకీయాలు ఎట్ట చేస్తావయ్యా? నీ ఎర్ర బుక్కు కోసం భయపడేటువంటి పరిస్థితిలో ఏ ఒక్క కార్యకర్త లేదు. ఎంతమంది జైల్లో వేసినా మేము ముఖవని ధైర్యంతో పోరాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ నేను రిపబ్లిక్ డే తరఫున రాష్ట్ర మన గవర్నర్ గారితో చెప్పించారు. ఏం చెప్పించారు? ఏమీ లేవు. ఈ పని చేస్తాం అని చెప్పలా. మేము అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో రాష్ట్రపతి మన గవర్నర్ గారు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను. ఆ రోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసే దాని గురించి మాట్లాడాం. 1,03,000 మందికి మేము శాశ్వతమైన ఉద్యోగాలు ఇస్తామని కూడా మేము ఆ రోజున చెప్పడం జరిగింది. 2,07,000 మందికి 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. మొత్తంగా 4 లక్షల మందికి ఏకంగా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది. అదేవిధంగా జగనన్న అమ్మఒడి గురించి చెప్పాం. అదేవిధంగా 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి చెప్పాం. ఈ విధంగా అనేకమైన విషయాలు, ఆరోగ్యశ్రీని పెంపొందించే కార్యక్రమాల గురించి చెప్పాం. అనేకమైన విషయాలను ఆ రోజున ఫస్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ గారు చెప్పినటువంటి సందర్భం వాళ్ళు ఏమీ లేవు. అంత పోసుకోళ్ళు కవర్లు మమ్మల్ని తిట్టడం తప్ప మేము ఇది చేస్తామని చెప్పినటువంటి సందర్భమే లేదు. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ఇవాళ 6 మాసాలు అయిపోయింది. 6 కాదు, 8-9 మాసాలు అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవటమే. ఇవాళ బ్రాండ్ పెంచుతున్నారంట. ఆంధ్ర బ్రాండు అక్కడికి వెళ్ళి పెంచుతున్నారంట. ఎక్కడికి వెళ్ళి? దావోస్ వెళ్ళి. బ్రాండ్ నాశనం అయిపోయిందంట. మేము ఉన్నప్పుడేమో పెట్టుబడులు వచ్చాయి, మీరున్నప్పుడేమో పెట్టుబడులు రాలేదు. బ్రాండ్ గురించి చెప్పేటటువంటి ప్రయత్నం, మీరు కథలు చెప్పుకుంటూ వెళుతూ జనాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకోండి. మీరు హామీని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీ వెంట పడుతుంది, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మీరు అమ్మఒడి కార్యక్రమం తీసేసి తల్లికి వందనం అన్నారు. ఎప్పుడంటే జీవో ఇష్యూ చేసింది? 9/7/2024 జీవో ఇష్యూ చేశారు. ఏమని? తల్లికి వందనం ఇస్తామని. ఒక తల్లికే ఇస్తామన్నారు. దాని మీద మేమందరం కూడా గట్టిగా మాట్లాడాం. అసలు మొత్తం ఎగ్గొట్టేశారండి. ఇంతవరకు లేదు. నెక్స్ట్ వీక్ నుంచి ఇస్తామంటున్నారంట. ఇస్తారో పెడతారో మనకు తెలియదు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి వాగ్దానం ఇందాక చెప్తారు సూపర్ 6 అమలు చేస్తున్నాం. ఏం అమలు చేస్తున్నాం నాకు అర్థం కాదు. సూపర్ 6లో ప్రధానమైంది తల్లికి వందనం కదా. అదేవిధంగా ఆడవారికి బస్సు కదా. ఒక్కటి కూడా అమలు చేయాలి. సిలిండర్ల విషయం మాత్రం కొద్దిగా 3 సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ మందికి ఇచ్చి కార్యక్రమం చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయకోకుండా ముందుకు వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడనేటువంటి ఒక బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఆదాయాన్ని సృష్టించాలి, ఆదాయాన్ని పెంపొందింపజేయాలి, ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి, చక్కని పరిపాలన చేయాలనేటువంటి దృక్పథమే లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమం, గత ప్రభుత్వం మీద సాకులు చెప్పే కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని, ఇప్పటికైనా చక్కని పరిపాలన అందించేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.